మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ 4 నెలల పదవి కాలం ఉంది, లేదా మార్చి వరకు అనుకుంటా. అంతే. ఈ 4 నెలల కాలానికి కూడా లాబింగ్ జరిగిందని మాకు సమాచారం. లాబింగ్ చేసి దాంట్లో తింటే ఉంటుంది 3-4 నెలల కోసం. అంటే ఈ 4 నెలల వ్యవధిలో కడపలో ప్రతి ట్యూబ్లైట్ వెలుగుతుంది అంటారు, స్ట్రీట్ లైట్. ఎక్కడ కూడా ట్యూబ్లైట్స్ కొడత లేకుండా మధ్యలో ఒకసారి టీడీపీ తలుపులు తప్పాల్సి వచ్చింది. అదే నా ఈ ప్రయాణంలో ఆ టైంలో మీ మీద దాడి కూడా జరిగినట్టు. 3-3.5 నెలల నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా తెలుగుదేశం వాళ్ళు చేయలేని వాగ్దానాన్ని నేను చేసి నాకు ఆ సీట్ అవసరం లేదు, ఓడిపోయినా ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది ఆ రోజు. మరి చెప్తా, పాత ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవ్వరికి కూడా 2019లో టీడీపీకి 42% ఓట్ షేర్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. మరి 98% మేనిఫెస్టోని ఆచరణ పరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చింది కదా ఈసారి. టీడీపీ కూటమి కడప కంచుకోటని బద్దలు కొట్టింది. అంటే అదే ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికలు అనేది ఒక ప్రత్యేకంగా జరిగింది కడపలో. రాజ్యాంగము తీర్పు అనేది ఇవ్వాల. మనం టెక్నాలజీ పరంగా బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంకి అప్గ్రేడ్ అయినాం. జిల్లా బైఫర్గేషన్ తర్వాత రాయచోటిని హెడ్ క్వార్టర్స్గా తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు న్యూ మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేస్తామన్నారు. దాని గురించి మీ స్పందన? నిజంగా నవ్వు వస్తాను నేను. కడప నగరపాలక సంస్థలో కొద్దిగా అవినీతి పేరుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. మీ వరకు వచ్చిందా ఏదైనా సమస్య? ఒకటి దాన్ని స్టార్టింగ్లోనే తుంచగలుగుతామని ఆశిస్తున్నాను.